వాస్తవంగా ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా ఏది స్పీకర్ ఎన్నికలో పోటీకి దిగినటువంటి సందర్భంలోనే ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఎందుకు పట్టుబట్టలేదు ఓటింగ్ కోసం అంటే, వాళ్ళ ఓట్లు కూడా వాళ్ళకు వచ్చే పరిస్థితి లేదు. 232 మంది ఉన్నారు కదా. అయితే అక్కడ జరిగినటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ప్రమాణం చేయకుండా 7 ఎంపీలు మిగిలిపోయారు. అందులో తృణమూల్ కాంగ్రెస్కి చెందిన శత్రుఘ్న సిన్హా, దీపక్ అధికారి, షేక్ నూరుల్ ఇస్లాం ఉంటే, ఎస్పీకి చెందినటువంటి అఫ్జల్, జైలు నుండి గెలుపొందినటువంటి స్వతంత్రులు అమృత్ పాల్ సింగ్, షేక్ అబ్దుల్లా రషీద్ ఉన్నారు. ఈ 7 ఓట్లు వాస్తవంగా కాంగ్రెస్కి పడాలి. ఆ 7 కూడా పడవు. అంటే పోల్ అంటూ జరిగితే ఓ పక్కన భారతీయ జనతా పార్టీకేమో, భారతీయ జనతా పార్టీ అభ్యర్థికేమో 293కి పైన, ఇటు వైసీపీ కూడా జాయిన్ కావడం, ఈవెన్ అటు బీజేడీ కూడా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. అంటే అది రాజ్యసభ కాబట్టి బీజేడీతో ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇంకా చిన్న చితక సంబంధించినటువంటి ఎన్ని గెలిపి 300 దాటేటటువంటి పరిస్థితి ఉంది బీజేపీకి. అదే కాంగ్రెస్ పార్టీకి 232 కూడా తగ్గి 220 అందులో మమతా బెనర్జీ మాతో సంప్రదించలేదు అభ్యర్థి విషయంలో అని ప్రకటించేసింది. కాబట్టి వాళ్ళు సైలెంట్ అయిపోతే కనుక 210, 220 దగ్గరకు పడిపోతుంది. అప్పుడు పరుగు పోతుంది. అసలు కంటే కొసర ఎక్కువైపోయినట్టు అవుతుంది. అందుకనినే చివరిలో మూజువాణి ఓటుతో ఎన్నికకి ఆమోదించింది కాంగ్రెస్ పార్టీ.